ప్రస్తుతం మనం వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీనగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ వైకుంఠ ఏకాదశికి పురస్కరించుకొని చాలా చాలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ భక్తులు కూడాను ఆ విధంగానే తండోపతండాలుగా వస్తున్న ఇదైతే ఉంది. ప్రస్తుతానికి మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు. ఆమెను అడిగి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు వైకుంఠ ఏకాదశి కానీ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. వైకుంఠ ఏకాదశి అంటే దాని విశిష్టత ఏంటి? విశిష్టత మేడం, ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు. అంటే వాళ్ళ కోరిన కోరికలన్నీ శివాని. ఏం చదువుకుంటున్నావు? నేను జాబ్ చేస్తున్నాను. జాబా? ఏం జాబ్? జెన్పాక్ లో చేస్తాను నేను. ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా, వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో తెలుసా? నాకు తెలియదండి. ఓకే, తెలుసు అంతే, నాకు అంతకంటే ఎక్కువ తెలియదు డీప్ గా. ఓకే, ఇప్పుడు ఎంత టైం పట్టిందమ్మా నీకు దర్శనం చేసుకోవడానికి? 20 to 25 minutes పట్టింది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అవి? చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, ఇక్కడికి వచ్చాక మంచిగా అనిపించింది, అందుకే ఈ ఇయర్ కూడా వచ్చాము మేము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మి.
ఎక్కడి నుంచి వస్తున్నారు? కృష్ణానగర్. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాము. మా కులదైవము, మేము ఇక్కడ శాశ్వత సభ్యులము. దాదాపు 50 సంవత్సరాల నుంచి మాకు ఈ గుడికి అనుబంధము. ఓకే. ఈ గుడిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా ఈసారి? చాలా బాగుంటాయి, సూపర్. తిరుపతిలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంది. అంటే మొత్తం హైదరాబాద్ అంతట్లో కూడాను ఇదే ఉత్తర ద్వారం కలిగిన గుడిగా అని చెప్తూ ఉంటారు. మరి ఈ గుడిలో ప్రతి సంవత్సరం మీరు దర్శనంకి వస్తా ఉంటారు కదా, మీకు ఏవైనా మెరాకిల్స్ జరిగాయా? మిరాకిల్స్ అంటే మాకు ఏ ఇబ్బందులు లేవండి. ఈ దేవుడి దయ వల్ల మా అమ్మాయి మా అబ్బాయి క్షేమంగా ఉన్నారు, మంచి సెట్ అయిపోయారు. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన రిటైర్ అయ్యారు. మా పెన్షను, మా ఆరోగ్యం అంతా బాగుంది, ఏ ఇబ్బందులు లేవు. అంతా స్వామి కృపై. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, మీ పేరు? లత అండి. లత గారు, దర్శనం అయ్యిందా? అయ్యిందండి. దర్శనానికి ఎంత టైం పడుతుందండి? మేము విఐపి పాస్ మీద వచ్చామండి. ఓకే. ఇక్కడ ఆలయంలో ఇది ఎలా ఉంది, ఏర్పాట్లు అవన్నీ ఎలా? చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు హేమలత. ఎక్కడి నుంచి వస్తున్నారు? రైమత్ నగర్. హైమత్ నగర్ నుంచి. రైమత్ నగర్ నుంచి. ఇక్కడ ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా ఆలయంలో? బాగున్నాయమ్మా. మీరు నార్మల్ దర్శనం చేసుకుంటారా? నార్మల్. ఎంత టైం పడుతుంది? గంట అయింది. గంట అవుతుందా? గంట టైం పడుతుందా? థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? జూబ్లీ హిల్స్. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాము. ఈ ఇయర్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ఎంత టైం పట్టింది మీకు దర్శనానికి? తొందరగా అయిపోయింది దర్శనం. ఫ్లోయింగే ఉంది కాబట్టి తొందరగా. థ్యాంక్ యూ అండి.